జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ తన పాలనలో విశాఖతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దోచుకున్న ప్రజా ఆస్తులను చట్టబద్ధంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చినట్లు కనిపిస్తుందని పవన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. ఈ చట్టం క్రూరమైనదని పవన్ మండిపడ్డారు. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మాన్ని పక్కన పెట్టి పరిపాలన సాగిస్తుందని ఆరోపించారు. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఇవ్వని భూ యాజమాన్య హక్కు చట్టంలోని లోగుట్టును అందరికీ అర్థమయ్యేలా చెప్పి చైతన్యం చేస్తామని న్యాయవాదులకు భరోసా ఇచ్చారు. ప్రజల ఆస్తి హక్కుకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పించే పేరుతో వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిన విధానం పరిశీలిస్తే రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధిక్కరించినట్టే అని కనిపిస్తుందన్నారు. ఈ చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయి. నా భూమిలో నీకు హక్కేంటి అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వెళ్తుంది. విశాఖలో దోచుకున్న ఆస్తులు స్వాహా చేసేందుకే ఈ చట్టం తెచ్చారని నిలదీశారు. ఈ చట్టం వల్లే రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోసుకోవచ్చు, కోర్టు నుంచి న్యాయ రక్షణ పొందవచ్చని దాన్ని ఈ చట్టంలో తీసేశారు. సగటు మనిషికి సులువుగా చెప్పేందుకు ఈ చట్టాన్ని మరింత అధ్యయనం చేస్తామన్నారు. ఈ చట్టం రాజ్యాంగానికి ప్రజలకు వ్యతిరేకమని అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు తనకు కాస్త సమయం కావాలన్నారు. ఈ చట్టంపై ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఈ చట్టాన్ని అమలు కాకుండా చూసే బాధ్యత తీసుకుంటామని, సమగ్ర భూరక్ష చట్టం అమలు కాకుండా చూసే బాధ్యత తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. సార్, ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే, మన జనసేన అనే 2 సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికానో ఎక్కడికి వెళ్ళారు అనుకుందాం. దీని మీద నేను దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ ఆస్తి నాదే సార్. మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు. చట్టం అదే చెప్తుంది. సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే, అంటే నమోదు చేసుకుంటే, 2 సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం. నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్. అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట. ఎంత దుర్మార్గం సార్. సపోజ్ నేను విదేశంలో 2 సంవత్సరాలు రాలేదు ఇక్కడికి, ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్తాను? సహజంగా కోర్టుకి వెళ్తాను. ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను. ఎస్ సార్. సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ తతంగా నడుస్తుంది. ఓకే, తర్వాత అప్పీల్, తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్. ఎక్కడికి వెళ్తాను? జిల్లా కోర్టుకి వెళ్తాం. సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం. ఇది సహజంగా ఇక్కడ ఆగిపోతాయండి. ఎస్ సార్. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు వీళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా? ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా? మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశే సార్. సో ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లై చేయడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వేర్ ఐఎమ్ సపోజ్ టు గో నౌ? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి సార్. ల్యాండ్ అథారిటీని ఇందులో కాన్స్టిట్యూట్ చేస్తాం. ల్యాండ్ అథారిటీ, ల్యాండ్ అప్లేట్ అథారిటీ, ల్యాండ్ అప్లేట్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. ఈ యాక్ట్ ప్రకారం ఐఏఎస్ అన్నీ ఇవన్నీ గవర్నమెంట్ బాడీస్, గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. 2 సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి. 2 సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 2 years మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు. రైట్ లేదు మీకు అసలు. అంటే ఇదివరకు 10 సంవత్సరాలు అయినా మనం ఒక లేదు సార్. సో పోస్ట్ 2 years ఐ కాంట్ ఈవెన్ క్లెయిమ్ మై ఓన్ ల్యాండ్. ఎస్ సార్. అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట. కంక్లూజివ్ టైటిల్ ఆయనకి ఇచ్చేస్తారు. కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట. ఈయనే అధికారి అని. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలో పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాత్రం కానీ, లేదంటే పట్టా పుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే, 1 సెంటు భూమి ఉన్న, 1/2 సెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున
ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకి కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని ఈ రోజు ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుని నేను ఆయనకి. ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానంద మీరు చెప్తున్నప్పుడు ఇందాక నా భూమిలో నీ హక్కు ఏంటి, రెండు చిగురుమాడి గారు చెప్పింది ఇట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాదా, ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో, ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అది అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. అలాగే కోర్ట్స్ని దాటేసి, కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా, ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు. ఇది నేను సగటు మహిళకి, చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగలేదు. దీన్ని ఖచ్చితంగా మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని, కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా నా గొంతు, పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకు దాని రీచ్ ఎంతమంది ప్రభావితం చెందుతా నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి, మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద. ఇది ప్రజలకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను. దీనికి 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సార్.